హాయ్. హలో అండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రంభా. రంభా. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఒట్టు. అమ్మదేనమ్మ యాపిలో. పైలోకంలో రంభ ఎంత అందంగా ఉంటుందో తెలియదు గాని ఈ భూలోకానికి మాత్రం మీరే రంభ. నాకన్నా మీరే అందంగా ఉన్నారు, ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఎందుకలా అడిగారు? సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను. సూపర్ రా సంబ, తప్పకుండా తీసుకెళ్తాను. నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తాను. బాబు, ఈ బిస్కెట్స్ తీసుకో బాబు. ఓకే అంకుల్. సో తర్వాత తీసుకుంటా అంకుల్. సరే బాబు, నేను తర్వాత వస్తాను. ఓకే. కాఫీ తీసుకో బాబు. ఓకే ఆంటీ. తీసుకో బాబు. ఓకే ఆంటీ, తర్వాత తీసుకుంటా. తీసుకో బాబు, చల్లారిపోతుంది. అయ్యో దీని వేడు పాడుగాను. అది తీసుకుంటా ఆంటీ. అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్. అది 4వ పేజీలో. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీతో పరిచయం నిజంగా నా అదృష్టం. లేదు లేదు, అది నేనే మీకు చెప్పాలి. అమ్మా, తప్పు. అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి? డాడీ, అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను, కానీ అతనికి చదువు చెప్తాననలేదు. అలాగా? సారీ బాబు, సారీ బాబు. బాబు, అమ్మాయి బాగా చదువుతుందా? పర్లేదు, బాగా చదువుతుంది. సరే, మరి నేను వెళ్ళి రానా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. బాబు, ఇంకా ఏమైనా కావాలా? మాకు కొంచెం ఏకాంతం కావాలంటీ. ఏంటి బాబు? ఏకాంతం. అదేమైనా కొత్త రకం బిస్కెటా? బిస్కెట్ కాదంటీ, మీరు మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి బాబు? అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని. సరే సరే, ఇంకా పదే పదే రాను. 10 నిమిషాలకు ఒకసారి వస్తాను. వస్తా బాబు. మనకు కూడా అదే పనిష్మెంట్ ఇస్తారంటవా? నాకైతే అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే ఉంటుంది. మీరైతే భరించగలరు, నా వల్ల అయితే కాదు బాబోయ్. అదేం కుదరదు, అందరూ ఒకేలాగా షేర్ చేసుకోవాలి. అమ్మ దుర్మార్గురాలా. అవునవును, ఇదేమన్నా ప్రసాదం అంటే పంచుకోవడానికి, పనిష్మెంటే. భలే మజా చేస్తున్నారా బ్రో? వీళ్ళ ముగ్గురికి ఒకేసారి చేపిద్దామా? ఏం చేద్దాం? పనిష్మెంట్ బ్రో, ఒకేసారి ఇద్దామా అని అడుగుతున్నా. అలా క్లారిటీగా చెప్పరా? ఏం వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం బ్రో? ఆడవాళ్ళు కదా, మృదువుగా వినోదంగా వీళ్ళ చేత నాట్య ప్రదర్శన చేయించు. వెళ్ళండి. హలో, వెళ్ళండి వెళ్ళండి. ఆ మాత్రం సౌండ్ ఇస్తే గానీ వెళ్ళరు. బాగా లేజీ అయిపోయి. వాట్ లేడీస్, హౌ ఇస్ ఇట్? చల్లగా పుచ్చకాయ జ్యూస్ ఏమైనా తెప్పించమంటారా? తెప్పించండి సార్, మీ పుణ్యం ఉంటుంది, తెప్పించండి సార్. బ్రో, జ్యూస్ తెచ్చు. జ్యూసే జ్యూసే ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ తాగండి. మంట ఉంటది.
ఇచ్చిందేమన్నా పుచ్చకాయ జ్యూస్ అనుకున్నావా? గుడ్డు కారం నీళ్ళు. బ్రో, వీళ్ళ చేత తొక్కుడు బిల్ల ఆడించు. ఆడిద్దాం ఆడిద్దాం ఆడిద్దాం. బాబు మీకు దండం బాబు, మమ్మల్ని క్షమించండి, చెప్పండి, మమ్మల్ని క్షమించండి బాబు, క్షమించండి, మాకు ఏ punishment వద్దు, ప్లీజ్. ఎలాండి? నెక్స్ట్ 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 ఎవరు? ఈ బేవర్స్ ఒక్కడే బ్యాలెన్స్. ఏరో ధర్మో, ఈ వాతావరణం ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది సార్. నాకు చచ్చిపోవాలని ఉంది. అయినా మీరు డాన్ కాదు సార్, దేవుడు. ఎందుకలా అనిపిస్తుంది? అందరికీ పనిష్మెంట్ ముందిచ్చి నాపై జాలి చూపి వెనకుంచారు. అయ్యో, నీకు అలా అర్థమైందా? ఇప్పుడే కదరా చచ్చిపోవాలనిపిస్తుందన్నావు, చిల్లిపి. ఇదంతా చూసి వాళ్ళకంటే ఎక్కువ నువ్వే టెన్షన్ పడ్డావు కదూ? అవును సార్. అమ్మ నా ధర్మ, ఎంత హింసించావురా? దొరికిన దాంతో డొక్కలు పొడుస్తావా? మేము మనుషులం కాదట్రా. కానీ నేను ఎలా కాదు, ముసలోడి కదా. పనిష్మెంట్ కంటే ఎక్కువ టెన్షన్ పెట్టడమే కరెక్ట్. చిచ్చు చిచ్చు చిచ్చు. ఇప్పుడు నీకు వెరైటీ గేమ్ పెడతా. వీళ్ళందరికీ ఒక్కో క్వశ్చన్ వేస్తా. వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్పారనుకో నువ్వు సేఫ్, లేకపోతే నువ్వు కేఫ్. తన్ని ఏడ్చినా ఏడ్చి తన్నినా ఒకటే కదా సార్. వాళ్ళకు తెలిసినా తప్పే చెప్తారు సార్. అలా ఏం జరగదు, ధైర్యంగా ఉండు ధర్మరాజు. అయినా మీరు గతాన్ని గుర్తుంచుకోకండి సార్. ముసలాన్ని కొంచెం కనికరించండి. నువ్వు ముసలోడిగా, ఈ ముసల్తనానికే 3 ఫ్యామిలీలా. ఇంకా లేట్ చేయకూడదమ్మా. బ్రో, సింగలే కదా, సింగపూర్ లాంటి పనిష్మెంట్ ఇద్దాం. రాయ్, మీ అందరికి గేమ్ స్టార్ట్ నౌ. మొదటి క్వశ్చన్ మైకేల్ కి. అంకుల్ మంచివాడా చెడ్డవాడా? మంచోడే సార్. షడప్. అందరిని మోసం చేస్తూ బతికేవాడు మంచివాడు ఎలా అవుతాడు రా? ఫుల్ రాంగ్ ఆన్సర్. స్టాప్. రాయ్, ఇప్పుడు నీకు రెండో ప్రశ్న. నీటిలో రాయేస్తే మునుగుతుందా తేలుతుందా? ఎందుకురా అంత ఓవరాక్షన్? నీటిలో రాయేస్తే మునుగుతుందని తెలియదురా? అరే ఆలోచించుకునివ్వండి, చాలా కష్టమైన ప్రశ్న ఇది. కమాన్, మునుగుతుందని చెప్పరా? మునుగుతుంది చెప్పు. తేలుతుంది సార్. రాంగ్ ఆన్సర్. ఏరా, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? అది అంటే నీళ్ళలో పెద్ద పెద్ద షిప్లే తేలుతాయి సార్, చిన్న రాయి తేలదా. ఆ లాజిక్ తో మిమ్మల్ని కాపాడదాం అనుకున్నా. ఆపు, ఆపరా. రాయ్ పోలీసోడా. ఓహో, డూప్లికేట్ పోలీస్. రెండ్రెన్లు ఎంతమ్మా? 2 రోజులు 6 సార్. శబాష్. హెరా ధర్మి, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఎట్లయితుంది? 2 రోజులు 6 టీవీ సీరియల్ ఉంది, సినిమాలో ఉంది. అవన్నిట్లో ఉండగా రాంగ్ ఎట్లయితుంది సార్? ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావు? ఆ రాంగే సార్, రాంగే. నువ్వు చెప్పిందే కరెక్ట్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పినా కదా సార్. అరే అంకుల్, నీ గురించి కరెక్ట్ చెప్పిన అంకుల్. అర్థం చేసుకోకుండా నిన్ను కొడుతురు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ పిచ్చోడికి పిచ్చి క్వశ్చన్. రే పిచ్చోడా, నీ కాళ్ళు ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి సార్. రాంగ్ ఆన్సర్. వాడి కాళ్ళు భూమి మీద ఉన్నాయి. వేసుకో. ఇప్పుడు లేడీస్ కు. అమ్మా, మీకు దండం పెడతాను తల్లి, మీరైనా కరెక్ట్ గా చెప్పండి. మరింతలేకపోతున్నాను. కందిపోతుంది కింద. ఏమ్మా రత్తాలు, లిప్స్టిక్ ఎక్కడ పూసుకుంటావు? కంటికి.
భలే చెప్పావు. నువ్వు కానీరా. అబ్బో నేను ఎప్పుడు లిప్స్టిక్ పూసుకోలేదు, అందుకే చెప్పలేకపోయాను. ఏం మహానటివే నువ్వు. ఇప్పుడు పెద్ద పాపకు పెద్ద క్వశ్చన్. నీకు దండం పెడతాను తల్లి, మీరైనా కరెక్ట్ గా చెప్పండి అమ్మా, భరించలేకపోతున్నాను. మువ్వల సౌండ్ కాళ్ళ పట్టీల దగ్గర నుంచి వస్తుందా, చెవురింగులోంచి వస్తుందా? చెవి రింగులో నుండి. రాంగ్ ఆన్సర్. నన్ను కొట్టించడానికి ఎంత అమాయకంగా నటిస్తున్నారా? నా కర్మరా, పగిలిన దాన్ని ఇంకా ఎంత పగలు కొడతారా? ఆపండ్రా. మీరు నన్ను కొట్టించాలని ఫిక్స్ అయ్యాక సింపుల్ క్వశ్చన్ అడిగినా సీరియస్ క్వశ్చన్ అడిగినా ఏం లాభం చెప్పండి? చివరికి సిరిగేది నా సీటే కదా. అబ్బా, అసలే నాకు మూల వ్యాధి ఉంది. ధర్మ, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు చిన్న పాపకు చిన్న క్వశ్చన్. ఏమ్మా, కాటుకి ఎక్కడ రాసుకుంటారు? పెదవులకి రాసుకుంటారు సార్. మళ్ళీ అయిపోయావు ధర్మ. No one can escape. తప్పు. ఏరా ధర్మరాజు, ఎలా ఉంది? అదేమో మూతిది కంటి కంటది, ఇదేమో కంటిది మూతి కంటది. చితికి చిట్లు పోయిన నా రెండు దుంపలు పిప్పైపోయాయి సార్. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నావురా. వాట్ బ్రో? చెల్లు బ్రో. ఎస్కో. తిరగడా బాగుడు, గిరగిరా తిప్పుడు, సరసరా లాగుడు, పరపరా చింపుడు, దడదడా బాదుడు, గిరగిరా తిప్పుడు, సరసరా లాగుడు, పరపరా చింపుడు, సరసర లాగుడు. మమ్మీ డాడీ అంటే ఇంకెక్కువ కుమ్ముడు. భలే అయింది. రేయ్, మీ అందరు మరోసారి కుర్చీ ఆట ఆడాలరా. కుర్చీ ఆట ఏం సార్? కుర్చీ ఆట ఏంటి సార్? ఇప్పటిదాకా ఆట ఆడినందుకే చిరిగిపోయింది. మళ్ళీ ఈ కుర్చీ ఆట అంటే మా వల్ల కాదు సార్. మాలేదు దయచేసి క్షమించండి సార్. క్షమించండి సార్, తప్పయింది. జీవితంలో ఇంకోసారి తప్పు చేయం సార్. మళ్ళోసారి తప్పు చేస్తే మిమ్మల్ని. సార్, మీకు వైలెన్స్ తప్ప రొమాన్స్ తెలీదా? రొమాన్స్ కావాలా? మా బ్రో చేసే రొమాన్స్ వేరంకోల్. రేయ్ పదరా, ఎలాగైనా తప్పించుకోవాలి మనం. పరిగెట్టు తొందరగా, పరిగెట్టు తొందరగా. గేట్ లాక్కున్నట్టుంది బ్రో, ఎక్కేసిపోదాం పద. ఎక్కడికి వెళ్తున్నారా? వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం ఉందంట, వెళ్ళొచ్చేస్తాం అంకుల్. మీకెంత ప్రాబ్లం ఉన్నా ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల దెయ్యాలున్నాయంట. దయ్యమే దయ్యాలుండని చెప్పడం వింటూ రెగ్గ. ఏదైనా జరగచ్చు. ఏరా, పారిపోదాం అనుకున్నారా? లేదు సార్. సార్, ఈ అద్దాలు కొంచెం పైకి అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. రేయ్,
మేమెవరో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదరా. పిచ్చుకుంటారా? మా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎలా అనుకున్నారా?